మనందరికీ తెలిసిన విషయమే ఈ మెటా అనేటటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ సంస్థ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. 2014 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కూలిపోవాలని కొన్ని కుట్రలకు ప్లాన్ చేసింది. కానీ మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఆ సంస్థని ఇంకా ఉంచుతూ ఉన్నాం. చైనాకి మనకి అదే తేడా. చైనా వీళ్ళని ఎందుకు అలౌ చేయదు అంటే వీళ్ళ యొక్క పర్సనల్ లక్ష్యాలని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాయి వీళ్ళకున్న వ్యవస్థల ద్వారా. మన మీద ఆధారపడి వాళ్ళ మార్కెట్ అంతా కూడా మనమే అయినప్పటికీ మన సొమ్ము తిని మన మీదే పెత్తనం చేయాలని ట్రై చేస్తూ ఉంటాయి. వాళ్ళకు నచ్చినటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కుయుక్తులు పన్నుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక దుస్సాహసానికి పాల్పడింది ఈ మెటా. మరి దీని మీద కేంద్రం ఏ స్థాయిలో రియాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి. నాకు అనిపిస్తూ ఉంది దీనికంటూ ఒక ఆల్టర్నేటివ్. ఇప్పుడు ట్రంప్ని ఎక్స్ వేదిక అంటే అంతకుముందు ట్విట్టర్ ఇబ్బంది పెట్టిందని చెప్పి తనే ఒక ట్రూత్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలా మోదీ లాంటి వ్యక్తుల మీద కూడా ఈ మెటా టార్గెట్ చేసినప్పుడు ఆ స్థాయిలోనే దానికి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ప్రస్తుతానికి ముందు జరిగింది ఏంటో తెలుసుకుందాం. ఇటీవల నరేంద్ర మోదీ గారు విద్యార్థులను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా, దాన్ని తొలగించేసింది ఫేస్బుక్. తొలగించేసిన తర్వాత మనం ఎలాగో కంప్లైంట్ ఇస్తాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక క్షమాపణ చెప్పి మేము ఏదో ఆటోమేటిక్ వడపోత విధానంలో అలా జరిగిపోయింది. ఏంట్రా జరిగిపోయింది? ఇప్పుడు మా దేశ ప్రధాని, భారతదేశానికి ప్రధాని, అలాంటి ఒక కీలకమైన వ్యక్తి అకౌంట్ మీద ఆటోమేటిక్ వడపోత ఎట్లా అయిపోద్ది? నాకు అర్థం కాదు. కావాలని చేశాడు. ఎందుకంటే వాడి అల్గారిథము దాటి కూడా అంటే ఒక రేంజ్లో దానికి వ్యూవర్షిప్ వచ్చింది. అది జీర్ణించుకోలేని ఈ సన్నాసి దాన్ని తొలగించడం చేశాడు. మళ్ళీ వెంటనే దాన్ని పెట్టాడు. కానీ ఇప్పుడు అది అవమానమే కదా, దుస్సాహసమే కదా. దానిపైన కేంద్రం చాలా సీరియస్ అయింది. మెటా ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. మెటా పబ్లిక్ పాలసీ అంతర్జాతీయ అధిపతికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మెటా క్షమాపణలు చెప్పిందని, తప్పు చేశామని అంగీకరించిందని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆ వివరణతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు అని వివరించారు. విద్యార్థుల ఉద్యమంపై ఈ నెల 23న మోదీ వెలువరించిన మొదటి వీడియోను ఫేస్బుక్ తొలగించాక భాజపా కార్యకర్త ప్రీతి గాంధీ ఎక్స్లో అభ్యంతరం లేవనెత్తారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని తన సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేస్తే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. లక్షల మంది ఏం చూడాలో చూడకూడదో మెటా ఎలా నిర్ణయిస్తుందని నిలదీశారు. ప్రజల గోప్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలంటూ మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్, ఎక్స్, స్నాప్చాట్లకు పార్లమెంటరీ స్థాయి సంఘం నోటీసులు ఈ సందర్భంగా జారీ చేసింది. కనుక ఎన్ని రకాల శత్రువులు మన భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయో చూడండి. డిజిటల్ మీడియా మాధ్యమంలో, ఈ సంస్థల రూపంలో, ఎన్జిఓల రూపంలో, ఇంటి దొంగల రూపంలో, కమ్యూనిస్టుల రూపంలో, వీళ్ళందరి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మన దేశాన్ని సంరక్షించుకోవాలంటే మనమంతా ఐక్యతను ప్రదర్శించాలి. మనం ఎంత కుల, ప్రాంత, ఫేవరెట్ హీరోలు, భాష ఇత్యాది అభిమానాల పరిధులు దాటి భారతీయులమనే ఐక్యతను కనబరచాలో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి పరిపక్వతతో మనమంతా కలిసి ఉందాం. ఇలాంటి ఇంటి దొంగల్ని లేదా విదేశీ దుష్ట మాఫియాని తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్.